దావీదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఎప్పుడు నీ సన్నిధికి వచ్చుదునా, ఎప్పుడు సన్నిధిలో నేను కూర్చుందునా అని దుప్పి నీటి వాగులకు ఆశపడినట్టుగా దావీదు ప్రాణం ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రశ్నకుండేది, ఆశపడేవాడు. అలాంటి ఆశతో నువ్వు వస్తే ఆ దేవుని కృప నిన్ను కమ్ముకుంటుంది, నిన్ను ఆవరించింది, నీ బిడ్డలను ఆవరించింది. ఏదో పోగొట్టుకున్నవాడలాగా ఎప్పుడుకో ఏదో పోగొట్టుకున్నాడు. ఎన్ని ఇచ్చాడు నీకు దేవుడు, ఎంతగా నేను అసలు ప్రాణం ఇచ్చినందుకు సంతోషించాలా. అలాంటి పరిస్థితి లేకుండా ఎందుకు కృంగిపోతావు? ఎందుకు? నువ్వు ఆలోచించి నువ్వు చింతపడి ఒక ఎంట్రకును నలుపు కానీ తెలుపుగా చేసుకోవాలి. ఒక 60 వరకు మన వార్మతుకు మళ్ళీ తప్పదుగా. ఒక మూర ఎత్తు కానీ ఒక మూర తక్కువ కానీ కాదు. ఆలోచించి ఎందుకు చింతపడతావు? చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనలో చేయండి. సమయం తెలియట్లేదు, దేవుడి సన్నిధికి వచ్చే సమయం తెలియదు. ఏంటంటే కష్టంగా, బాధలు కష్టంగా వస్తున్నాయి. దేవుడు ఏం మరి ఆయన కూడా కష్టపడక ఏం చేస్తాడు? నీ పట్ల ఏం చెప్తాడు ఈ నూతన సంవత్సరంలో? పరిశుద్ధ గ్రంథంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ బ్రతుకు దినములని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. యెహోషువ గ్రంథం 1:5 నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉన్నను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉన్నాను. సొలొమోను చదవబడిన మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ నూతన సంవత్సరంలో కాస్త భయం తెచ్చుకొని వినాలి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నిర్గమాకాండము 4:15 వాక్యం. నిర్గమాకాండము 4:15 అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నీవు చేయవలసిన దానిని నీకు బోధించదు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ సంవత్సరము నేను అనుకున్నాను, ప్రభువా ప్రతి సంవత్సరం అందరికంటే ముందు వాగ్దానం చేసుకున్నాను. ఈ సంవత్సరం అయితే 2 మందిరాలలో సంఘ బిడ్డలందరూ తీసుకున్న తర్వాత లాస్ట్లో నా భార్య కొరకు ఒకటి, నా కొరకు ఒకటి వాగ్దానం తీసుకున్నాను. కారణం ఏంటి తెలుసా? మనం తగ్గితే మన బిడ్డలు కూడా తగ్గుతారు. మనము లోబడే వారుగా ఉంటే మన పిల్లలు కూడా లోబడతారు. మనం విచ్చలవిడిగా ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఇచ్చుగానే ఉంటారు. ముందు మనం తగ్గితే ఏం జరిగిద్ది అంటే మన పిల్లలు కూడా తగ్గుతారు. తగ్గిన వారిని దేవుడు ఏం చేస్తారట? దీన మనసు కలిగిన వారిని మొదట పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, చిన్నలారా పెద్దలకు లోబడుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకునుడి. దీన మనసు అనే వస్త్రము ధరించుకునుడి. దీన మనసు అనే వస్త్రము ధరించుకునుడి. ఈ నూతన సంవత్సరములో మొదటి వాగ్దానం ఏంటో తెలుసా? ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. కానీ నువ్వు ఎలా ఉంటే వాడు నిలవలేడు. నీవు దీన మనసు అనే వస్త్రము ధరించుకోవాలా. ఏ వస్త్రము? దీన మనసు అనే వస్త్రము ధరించుకోవాలా. పిల్లల ఎదుట, పెద్దల ఎదుట మూర్ఖులు ఉంటారు, అవిధేయుతులు ఉంటారు, అంటే అనురాగ స్వస్థతలు ఉంటారు. అనేక రకమైన స్వస్థత కలగలేదని దేవునికి తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, నిన్ను దూషించేవాళ్ళు ఉంటారు, నిన్ను బాధించేవాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమించేవాళ్ళు కూడా ఉంటారు. అయితే నిన్ను దూషించేవాళ్ళని, నిన్ను బాధించేవాళ్ళని, నిన్ను ప్రేమించేవాళ్ళని ఒకే మనసు కలిగి, ఏ మనసు అది? దీన మనసు అనే వస్త్రము చేత నువ్వు ధరింపబడాలా. అందరినీ ప్రేమించు, అందరినీ ప్రేమించు, అందరికీ దీన మనసుతో నువ్వు సమాధానం చెప్పు. ఈ సంవత్సరము నీ ఎదుట ఏ శత్రువు, ఏ మనుషుడు నిలవలేడు. దేవునికి స్తోత్రం. దేవుడి నూతన సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆదివారం మనందరికి ఇస్తున్న మొదటి వాగ్దానం. అయితే ఎలా ఉండాలా అనే దాని గురించి కొద్ది మాటలు త్వరగా మనం తెలుసుకుందాము. ఈ రోజున బల్లారాధన కనుక మండలపాడులో వాళ్ళందరూ కూడా
మరి ఎంతగానో పాటలు పాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలాగుంటే నీ ఎదుట ఏ మనుషుడు కూడా ఏ మనుషుడు కూడా నిలవలేకుండా ఉంటాడు. మళ్ళీ చదువుతున్నా మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ తీసి బైబిల్ అలా పెట్టుకుని నా మమ్మకలు చూడవద్దు. ఎప్పుడు వాక్యం తీసి అప్పుడు నా మమ్మకలు చూడవద్దు. చదువుకుంటే అలాగే ఉండవద్దు. బైబిల్ తీసిన తర్వాత రెఫరెన్స్తో సహా దేవుని వాక్యం ఉందా లేదని తెలుసుకోవాలి. పెరాయిలో సగంలాగా ఉండాలి. కాబట్టి ఏ మనుషుడు నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండును, నీకును తోడై ఉండును. దేవునికి స్తోత్రం. మోసేకు తోడై ఉన్నట్టుగా మీకును. అసలు యెహోషువతో ఎందుకు అట్లా అన్నాడు ఆయన? దేనికన్నాడు అట్లా? మోసే తర్వాత యెహోషువని ఎందుకు ఎన్నుకున్నాడు? 6 లక్షల మందిలో యెహోషువ ఒక్కడే కనపడ్డాడు ఆయనకి. అంటే యెహోషువ తనను తాను తగ్గించుకొని దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవాడు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవాడు. కనుకనే యెహోషువ తనను తాను తగ్గించుకునే మనస్తత్వం ఉన్నది. యెహోషువకి దేవుని మాట వెంటనే చెప్పిన వెంటనే ఆ మాటను వినే మనస్తత్వం ఉన్నది. అలాగే దేవుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో, దైవ సేవకుడు మోసే ఏదైతే తెలియపరిచిన దాన్ని వెంటనే దాన్ని పాటించే మనస్సు యెహోషువ. కాబట్టి యెహోషువ అంటే అంత ఇష్టం దేవునికి. ఇదిగో మోసేకు తోడై ఉండినట్లుగా నీకు నేను తోడై ఉండేదను అని అన్నాడు. తోడై ఉండేదను అన్నాడు. కనుక నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట బాబు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు ఎక్కడ కూర్చున్నావయ్యా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. నీ బ్రతుకు దినములన్నిట. ఎందుకు అంటే యెహోషువకు లోబడే మనసు ఉంది, సేవకుని మాట వినే మనసు ఉంది, దేవుని వాక్యానికి లోబడే మనసు ఉంది, భయపడే మనసు ఉంది, దీన మనసు ఉంది. అందుకని ఇందాక మీరు చదువుకున్నారుగా పేతురు రాసిన పత్రికలో, దీన మనసు కలిగి ఉండాలా. ఒకవేళ ఈ సంవత్సరం ఎవరైనా నిన్ను ప్రభుడిగా మాట్లాడతారేమో, ఎవరైనా హెచ్చుగా నిన్ను తగ్గించి మాట్లాడతారేమో, నువ్వు అనవలసింది ఒకటే, ప్రభు చిత్తానికి అప్పగించావు. నిన్ను ఎవడైతే దూషించి మాట్లాడాడో, ఎవడైతే నిన్ను తగ్గించి మాట్లాడాడో వాడు పూర్తిగా నేల వరకు తగ్గిపోతాడు. నీవు ఆకాశానికి ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. అంతగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకటి నేర్చుకోవాల్సింది ఈ సంవత్సరం, ఈ వారంలో, ఈ సంవత్సరం అంతా ఉండవలసిన బ్రతుకు ఎలా ఉండాలంటే మొదటిగా దీన మనస్సు. ఏ మనసు అట? దీన మనసు కలిగి ఉండాలి. యెహోషువకి ఆ మనసు కలిగి ఉన్నాడు కనుక యెహోషువను దేవుడు బహుగా దీవించాడు. 6 లక్షల మంది కాదు, ఇప్పుడు 25 లక్షల మందిని యెహోషువ చేతికి అప్పగిస్తున్నాడు. బాబు జాగ్రత్తగా. ఇందులో ఎవరైనా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నీ మీదకి వచ్చేవాళ్ళు ఉన్నారా? చూడండి, అక్కడ 3వ అధ్యాయంలో కూడా అంటాడు మరొక మాటను. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా చూడండి, నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం గృహాలు లేని వారు నెక్స్ట్ సంవత్సరం కల్లా మీరు అడుగు పెడుతున్న ప్రతి స్థలం దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా బ్రతికితే ఒక నూతనమైన సొంత గృహం నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు అడుగు పెట్టిన స్థలంలో నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు, అప్పగించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు దీన మనసు కలిగింది. తర్వాత మాట కూడా ఏమంటాడు? తర్వాత మాట చదువమ్మా. అంతటా సరిహద్దు, నీకు సరిహద్దులు నా ప్రభు ఏర్పాటు చేయబోతున్నాడు ఈ సంవత్సరం. సరిహద్దులు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగా మేము పోయిన సంవత్సరం సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నాడు. ఇంటికి ముందు ప్రాకారం కట్టినట్టుగా, ప్రహారీ కట్టినట్టుగా, తర్వాత ఇల్లు కడతారో తెలుసా? ప్రహారీ ముందు కాపుదల.
కాపుదల. నీ పిల్లలు బయటికి పోవడానికి వీలు లేకుండా నీ గ్రౌండ్లోనే ఉండటానికి, బయటికి పోకుండా నీ గ్రౌండ్లోనే ఉండి దేవుని కృపను పొందుకోవటానికి. బయటికి వెళ్తే ఏం జరిగిందట? బండ సందులలో కుందేలు పిల్లలు ఉన్నాయి. బండ సందులలో కుందేలు పిల్లలు ఉన్నాయి. ఆ కుందేలు పిల్లలు కుందేలు తండ్రిని అడుగుతున్నాయట, అమ్మా మేము ఒక్కసారి బయటకు వస్తాం అని అంటే ఆ పిల్లలతో తల్లిదండ్రులు చెప్తున్నారట, అమ్మా మేము మీ కొరకు మేత కొరకు వెళ్తున్నాం, బయట దుష్టుడు ఉన్నాడు, బయట పులులు ఉన్నాయి, ఎలుగుబట్లు ఉన్నాయి, నువ్వు బయటికి రావడానికి వీలు పడదన్నావు. మీకు ఊహ వచ్చేంత వరకు, మీరు సరిగ్గా నడవడిక నడిచేంత వరకు, మీకు జ్ఞానం వచ్చేంత వరకు ఇదిగో ఈ బండ సందులో మీకు ఆశ్రయ దొరకము. ఈ బండ సందులోనే ఉండాలి, మీరు బయటికి రాకూడదు. ఈ బండ సందులోనే మీరు బ్రతకాల. ఇందులోనే మీకు బ్రతుకు, ఇందులోనే మీకు జీవం, ఇందులోనే మీకు ఆశ్రయం, ఇందులోనే మీకు కాపుదల. మీరు బయటికి రావాల్సిన సమయం అంటూ ఒకటి ఉంది. ఆ సమయము వచ్చినప్పుడు మీకు చెప్తామంటే, ఎప్పుడు మా నాన్న ఇంతే, మమ్మల్ని బయటికి పోనివ్వరు, మమ్మల్ని బయటికి పోనీరని. ఒక రోజట 2 పిల్లలేమో ఎన్నయి మాటలు ఉన్నాయి, 2 పిల్లలు వెళ్ళ అమ్మ నాన్న అంతే చెప్తుంటారు. వాళ్ళు పోతే ఏం కాలేదు, మనం పోతే ఏమైందని ఆ బండ సందుల నుంచి బయటకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది? బండ సందుల నుంచి బయటకు వచ్చింది. వచ్చి ప్రపంచాన్ని చూసిన, ఆ చెట్లు, ఆ పువ్వులు, ఆ వాతావరణం, ఆ గాలి, అదంతా కూడా చూసింది. ఎంత చక్కటి వాతావరణం వదిలిపెట్టి ఆ బండ సందులు ఉంచుతాయా మా నాన్న? ఎంత మూర్ఖులాడు! వాళ్ళు అనుభవిస్తున్న స్వేచ్ఛ మాకు లేకుండా చేస్తున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న ఈ కృప మాకు లేకుండా చేస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడు కూడా బండ సందులోనే ఉండమంటున్నారు అని ఆ 2 పిల్లలు అనుకున్నాయంట. ఒక 2 పిల్లలు లోపల ఉన్నాయి. అమ్మ నాన్న చెప్పిన దాకా మేము బయటికి రమ్మని లోపల ఉన్నాయి. ఒక 2 పిల్లలు బయటకు వచ్చేసి ఆ స్వేచ్ఛ, అలాంటి వాతావరణం చూసి సంతోషిస్తున్నాయంట, చాలా సంతోషిస్తున్నాయంట. కొద్దిసేపు సంతోషించింది, కొంత లెక్కెళ్ళి ఇంకా బాగుంది, ఈ పువ్వులు, ఈ వాతావరణం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అనుకుంటా. ఇంకో కొంత లెక్క వెళ్ళారు, నక్కలు చూసి వెంటబడ్డాయి. అప్పుడు అనుకుంటున్నాయంట, తల్లిదండ్రులు ఎందుకు మనల్ని బయటకు రావద్దన్నారు? ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దుఃఖంగా మార్చబడ్డది. ఏడుస్తూ ఉంది, పరిగెత్తలేకపోతున్నాయి. చిన్నపిల్లలు కదా, పరిగెత్తలేకపోతే మరలా ఆ బండ సందులోకి అనలేని పరిస్థితి. నేను అంటాను, ఈ సంవత్సరము బండ సందనే ఆ కాపుదల్లో నా ప్రభు నేను ఉంచబోతున్నాను. నీవు కానీ నీ బిడ్డలు కానీ లోకము స్వేచ్ఛ గురించి ఎప్పుడు ఆలోచించదు. లోకము పాపము చేత నింపబడ్డది. అందుకని యాకోబు రాసిన పత్రికలు అంటాడు, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోరును వాడు దేవునికి శత్రువు. స్తోత్రం చెప్పు. ఎప్పుడు దేవునికి శత్రువు అవుతున్నా తెలుసా? లోక స్నేహం. ఒకడు నీ దగ్గరికి వచ్చేసి నేను మంచిగా ప్రేమించింది ఎందుకో తెలుసా? ఏబు బాగా ఆస్తి కలుగున్నప్పుడు ఏబు స్నేహితులు 3 స్నేహితులు ఉన్నారు. ఏబింటికి వచ్చి ఎప్పుడు కూడా ఏబుతో సావాసం చేసేవాడు. అక్కడ చెడ్డ సావాసం కాదు, కానీ అక్కడ వాళ్ళ పిల్లలందరూ కూడా ధనవంతులు కనుక ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విందు ఏర్పాటు చేస్తుంటాం. వాళ్ళతో పాటుగా ఉండి సుఖభోగాలు అనుభవిస్తూ చక్కటి విందు భోజనాలు అనుభవిస్తూ, ఆహా ఏబు నీ పిల్లలు ఎంత గొప్పవాడయ్యా, నువ్వెంత గొప్పవాడని పొగిడేవాడట. ఏబు ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయాడో, ఎప్పుడు దరిద్రయ్యాడో, ఒక్క స్నేహితుడు కూడా తన ఇంటి వైపు రాలేదట. ఆలోచించండి ఒకసారి. నిజ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు మనకి. నిజ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా నజరేయుడైన యేసయ్య.
నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన. ఆమె చెప్పండి. నీ కొరకు పరలోకం విసిపెట్టి నరలోకానికి వచ్చిన స్నేహితుడు ఆయన. మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు ఆయన. నీకు నిన్ను ఒక స్నేహితుడు వల్ల చూస్తున్నాడు ఆయన. మంచి స్నేహితుడు, నీకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతున్న స్నేహితుడు ఆయన. నీ కొరకు రక్తాన్ని సిందించి నీకు రక్షణ తీసుకొచ్చిన పరిశుద్ధుడైన క్రీస్తు నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది స్నేహితులు ఉంటారు, రేయ్ తాగినప్పుడు అంటారు, రేయ్ నీ ప్రాణానికి నా ప్రాణమునా. ఎందుకంటే నేను అదే బాధ్యత కాబట్టి ఒకప్పుడు చెప్తాను. ఒకప్పుడు నేను అదే బాధ్యత కాబట్టి చెప్తున్నా. తాగితే ఎక్కలేని మాటలు వచ్చేస్తాయి, ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుంది. ఎదుటి కొట్టాలా తన్నాను తినాలా. వీడు తన్నినా ధైర్యవంతుడే, తన్నకపోయినా ధైర్యవంతుడే. అంత ధైర్యం తెచ్చిపెట్టింది అది, మామూలు ధైర్యం తీసుకురాదు. దీని ఆశ్రయం చేసుకుని కొంతమంది స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అసలు నువ్వు ఎట్లా ఉంటావో తెలుసా, అసలు నువ్వు ఏ రకంగా ఉంటావో తెలుసా, అసలు నీ హైట్ ఏంటో తెలుసా, నీ పర్సనాలిటీ ఏంటో తెలుసా, నీ కలర్ ఏంటో తెలుసా, అసలు నువ్వు ఎంత మంచోడో తెలుసా అని పొగిడి 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 జేబుడు మొత్తం కాజేసిన తర్వాత అంటాడు, రే నువ్వంటే నా ప్రాణంరా. వీడు సుడిగారిపోతా ఉంటుంది. నువ్వంటే నా ప్రాణం అంటాడు. ఇప్పుడు అవతల పెట్టుబడి పెట్టినోడు ఏం చేస్తాడు, అబ్బా నాకు తిరిగలేదు మా స్నేహితుడు అన్నాడు. వీళ్ళు ఈ ఎండ చూసుకొని ఎక్కడైనా ఎవరైనా గొడవ పెట్టుకుంటే, ఎవరుకున్నావు మేము, మా వెనక ఎవరున్నారో తెలుసా అంటాడు. ఏనా పరమకర్మం తెలియకోకుండా వాడేం చేస్తారో తెలుసా? ఆ తాగినప్పుడే నువ్వంటే నా ప్రాణం, నీ కొరకు నా ప్రాణం ఎంత, ఏదో అవసరమైతే చెప్పు అంటాడు. చల్లారి పొద్దున పట్టి ఇంట్లో ఒక కేజీ బియ్యం లేదు, ఏమండి భార్య, ఏమండి బియ్యం లేవండి అన్నదనుకో, ఆగా మా స్నేహితులు ఉంటారు, రా రాత్రి ప్రాణం పెడుతున్నాను, ప్రాణం వద్దులేదని ఒక కేజీ బియ్యం కాదరా అడిగి చూస్తాం. మరి నాకేం తెలుసు ఇంట్లో సంగతి, అది లోపల పోతాడు. బియ్యం అంటున్నాయా, ఎక్కడ బియ్యం ఉన్నాయి మొత్తం నువ్వు కాజేసావుగా తాగి, ఇంకెక్కడ ఉంది, బయటకు వస్తాడు. లేవంటరా ఏమంటారమ్మా, మరి ప్రాణం ఎత్తున్నాను, ప్రాణం ఇచ్చాడు ఏదో తీయాలిగా, కేజీ బియ్యం కూడా ఇయ్యాడా? పోలే నేను ఒక 100 రూపాయలు 100 రూపాయలు కొలేవా, మరి నువ్వే ప్రాణం పెడుతున్నా పనికి మన్నాడా అంటే, నీ దగ్గర ఉన్నంతసేపు ఎల్లం ఉన్నంత కాలం ఏగలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఏగలు బెల్లం ఉన్నంత కాలం ఏగలు ఎంత దులిపి వేసినవి వాళ్తా ఉంటాయి. ఆ బెల్లం అక్కడ శుభ్రంగా తీసేసి శుభ్రంగా ఎరికేసి ఒక్క ఏక కూడా అక్కడ రాదు. ఇది స్నేహం, ఈ లోక స్నేహం. యాకోబు రాసిన పత్రిక ఇప్పుడు చదువు 4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహం పట్టొచ్చా చెప్పండి, చెంపలేసుకోండి, స్తోత్రం చెప్పండి, వేసుకోండి పర్వాలేదు. కాలేజీలలో యవనస్తులు బిడ్డలు, వివాహాలైన వాళ్ళు కూడా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అక్క, వీళ్ళిద్దరు ఇటుకూరే కసులో ఆ వద్దనే మందిరానికి వచ్చింది, రాకపోతే రాదు. మరి ఆమె బతికించిన ఎవరికి ఆమె ప్రాణం పెట్టింది. కొంతమంది స్నేహాలు ఎట్లుంటాయి, నేను ఒక పురుషుల గురించే చెప్తున్నా, స్త్రీల గురించి చెప్తున్నా, పురుషుల గురించి చెప్తున్నా, యవనస్తులు కాలేజీ చేస్తున్న బిడ్డల గురించి చెప్తున్నా. నువ్వు కాలేజీకి వెళ్ళామంటే నీ తల్లిదండ్రులు నేను ఎంతగానో చదివించి నేను గొప్ప ప్రయోజకురాలు చేసి, నువ్వు ఒక లోకంలో కూలి పని చేయకోకుండా మంచిగా చదువుకొని, ఆడపిల్లలు కొంతమంది చదివరండి, పెళ్లి చేసి పంపిస్తే పోతారు, ఎందుకు అనవసరంగా చదువు, ఇంత డబ్బు దగ్గర పెట్టడం అని చూస్తారు. కానీ మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, ఆడపిల్లకి మంచి చదువు చెప్పించి తనకు ఉద్యోగం వచ్చేదాకా ఉంచి ఆ తర్వాత వివాహం చేస్తారు. కారణం ఏంటో తెలుసా, ఆ తల్లిదండ్రుల మనస్తత్వం ఏంటో తెలుసా, నా బిడ్డ సుఖపడాలి, ఒకటే ఆన్సర్. స్తోత్రం చెప్పండి, నా బిడ్డ సుఖపడాలా. మీరేం చేస్తారు, ఒళ్ళు కొవ్వెత్తి ఎకలు పక్కపక్కలు ఎవడన్నా నువ్వెంత బాగున్నావో తెలుసా అంటే, నిజమా నువ్వెంతో బాగున్నావు, నువ్వు పొట్టిగా ఉన్నా కొందరం ఉన్నావు తెలుసా అంటే, సార్ నువ్వెంత పర్సనాలిటీగా ఉన్నావో తెలుసా, నీ కళ్ళు క్లియర్లెస్, నీ పెదవులు దొండ పండ్లు. ఎట్లా నిన్ను పడగొట్టడానికి అపవాది కాలేజీలు కూడా మోసగిస్తుంటూ నువ్వు తీయవలసింది ఏంటంటే చెప్పు మరొకసారి
చెప్పు. స్తోత్రం చెప్పు. చెప్పు ఎప్పుడైతే తీసావో ఆడు నీకు కనపడనంత దూరంలో బ్రతుకుతాడు. వాడు చదువు అంతా అయిపోయిందాక ఒక నువ్వు ఎదురుపడ్డా కానీ సైడే వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు ఎంత సేఫ్టీ తెలుసా? తగ్గిన సమయం కొరకు నా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు మంచిగా చదవాలి, ఉద్యోగం రావాలి, నీ కొరకు ఒక వరుణ్ణి ఏర్పాటు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు నువ్వు ఓపికతో సహనంతో చక్కగా చదువుకొని దేవుడు విద్యాన్ని ఇచ్చిన దాకా ఓపికతో ఉంటే సరైన జీవితము నా ప్రభు తగిన సమయం నీకు అప్పగిస్తాడు. అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించినట్లుగా. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు దేవుని ఎదుట ఎప్పటికప్పుడు సరి చేసుకునే హృదయాన్ని. ఎందరో ఏకైకలు పక్కపక్కలు వివాహాలైన వాళ్ళు కూడా కాబట్టి లోక స్నేహం దేవునికి వైరం. శత్రువైపోతావు నువ్వు. వాడు ఎవడైనా సరే ప్రాణం పెడతానన్నాడు సరే, ఎవరైనా సరే నీ కొరకు ఎంత ఖర్చు పెట్టినా సరే వెళ్ళమాకు, ఇవాళ ఖర్చు పెడతారు రేపు పొద్దుపట్ట అంతకంత అరే నీ ఖర్చు పెట్టారు పెట్టదే అంటాడు. ఇది పెద్ద గోల. కాబట్టి మా మేనడితో చెప్పాను చాలా సరే తాగపాకరా అని చెప్పాను. ఇద్దరు దాకా గొడవ పెట్టుకుని నీళ్ళు కూడా తాగిపోవడం మధ్య ఆగండి అనిపోయాడు. వాడి చేతులు ఎంత పడుతుందంట బాధ కట్ట పెట్టి ముక్కుతో ఎక్కడి నుంచి ఎక్కడ సీడిపోయింది. ఈ సంతాన బతుకాలను 40 వేసి కేసపోయి కుట్లేపిచ్చేసి మెడిసిన్ వాడి కొంతకాలం అయిన తర్వాత అసలు నేను తాగుతానా, బాప్టిజం చేసుకున్న బతుకు మారింది, నా బతుకు మారింది, నా స్టైల్ మారింది అన్న 4 రోజులు. స్టైలు మారిన బ్రతుకు మారిన ముక్కుతోలం అయితే కట్టుకుంది. వాడి బుద్ధి రాదు. స్తోత్రం. జనవరికి బాప్తిస్తం అంటారు. అదేతో బాప్తిస్తం అంటారు. లేదు ఇదిగో మార్గస్ వచ్చినప్పుడు బాప్తిస్తాడు. మార్గస్ లేనప్పుడు బాప్తిస్తుంది వినాలి. నా కొరకే చెప్పారని నువ్వు కోపం తెచ్చుకుంటే ఏమి రాకూడదు. చెరువు మీద అలిగితే లాభ, చెరువు మీద అలిగితే లాభం ఎవరికి ఎండింది? అట్లాగే దేవుడు ఏం చెబుతున్నాడు? దైవశాఖలు నోటపట్టి ఏం మాట వస్తుంది? నా మంచి కొరకు ఎకనైనా బుద్ధి తెచ్చుకొని మారాలి. స్తోత్రం చెప్పండి. మారాలి కాదు, మారి నేను కనపడాలి, మారి కనపడాలి. ఏ మనుషుడు నీ ఎదుట నిలవకుండా నా ప్రభు చేస్తాడు. నీవు దేవుని వాక్యానుసారంగా బ్రతికితే, వాక్యానుసారంగా జీవిస్తే ఏ మనుషుడు నీ బ్రతుకు జన్మలన్నీ నీ ఎదుట ఈ నూతన సంవత్సరంలో నిలబడలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక స్నేహం ఎక్కువ ఉండబడుతుంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. లోక స్నేహంలో అష్టదరిద్రాలు ఉన్నాయి. ఇదే మా మేనల్లుడు సంక్రాంతికి వచ్చాడు. అప్పుడు సంవత్సరం అయింది నేను డ్రింక్ మానేసి ప్రభు పాదాలు పట్టుకొని చక్కగా బ్రతుకుతున్నా. ఎక్కడ చూసినా డబ్బులే, చేతుల నిండా డబ్బులే, జేబుల నిండా డబ్బులే, ప్యాంట్ జేబుల నిండా డబ్బులే, 60 మంది చేతి కింద ఉన్నారు. చాలా ఆనందకరంగా బ్రతుకు. సంవత్సరములు దేవుడు బహుగా పోయిన సంవత్సరం సంక్రాంతి నుంచి ఈ సంవత్సరం నెక్స్ట్ 15వ తారీఖు వచ్చింది కదా, ఆ సంక్రాంతి వచ్చింది. అసలు దాన్ని వైపట్టి తిరిగి చూడటానికి సంవత్సరం అయిపోయింది. రావటం చెప్పడం తీసుకొచ్చాడు. ఇదిగో సంక్రాంతి మనం ఎంజాయ్ చేయాలన్నాడు. ఎంజాయని మానేస్తారు బాబు. కావాలంటే 4-5 కేసులు చికెన్ కొట్టి ఇంటికి పంపిస్తాం, అకౌంట్కి వెళ్ళిపో అన్న. సరేలే అన్నట్టు ఇంటికి అక్కడ 4 కేజీలు చికెన్ పంపించిన తర్వాత వటవాడకి డబ్బులు పంచారు. జేబు నిండా డబ్బులు ఎత్తుగా కనపడుతున్నాయి. మీ బిల్ షాప్కి వెళ్ళదట్ట అన్నారు. వెళ్ళనన్నా. నువ్వు పక్కన లేకపోతే అన్నారు. ఎంతకన్నా పక్కన నీళ్ళు తాగినట్టు. సరే నేనేం చేశానంటే నువ్వు థమ్సప్ తాగు, మీ బిల్ తాగుతున్నారు. చూడండి అపవాది ఎట్లా పడగొట్టింది నన్ను. సర్లేమని మరి ఇంత మంచి ప్రేమ స్నేహితులు తిరిగి పెట్టారు. ఎంత గొప్ప స్నేహితులు నాకు దొరుకుతారా? అందులో సొంత మేనలుడా ఎక్కకూడదు కదా. సర్లేమని వెళ్ళి వాళ్ళు బీర్ షాప్లో కూర్చొని ఉన్నారు. ఆ మధ్యలో ఇట్లా కల్లూరు బీర్ షాప్ ఒకటి ఉంది. మేము కూర్చున్నాం. నేను ఒక బల్ల మీద కూర్చున్నాం. అంటగా నాకు థమ్సప్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఏం కాకపోతే నెక్స్ట్ ఇంకో థమ్సప్లో కలిపారు. అది తాగిన తర్వాత సంవత్సరం అయింది. నేను దాకా సర్రన ఎక్కిపోయింది. నైట్ లైట్ వేసరిగా ఈ లైట్కి ఇంకా ఎక్కువైపోతే ఈ లోపల ఎడకి ఎక్కువయ్యి గొడవలు పెట్టుకుంటున్నారు వేరే వాళ్ళతో. ఇక మనకు అసలు రూపం వచ్చేసింది. ఈ రూపం పోయింది. అపవాది ఎప్పుడైతే వచ్చేసిందో అసలు రూపం వచ్చింది. సాతాను రూపం ధరించుకొని
దేవుని రూపం పక్కకు దొరికిపోయి సాతాను రూపం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళని లేపెట్టి వాళ్ళు చిన్న గొడవలు పెట్టుకున్నారు పాపం. ఇక నేను లేచి బర్రెలు లేపి పగలగొట్టి బీట్ చేసారు మొత్తం పగలగొట్టి నానాశంగా చేస్తుంటే పోలీస్ స్టేషన్ నుంచి పాప అర్ధంతరంగా ఇద్దరు ఉరికొచ్చారు. ఉరికొచ్చిన చేతులు ఎప్పుడైతే పట్టుకున్నారో నాకు వాళ్ళు ఎవరైనా కనపడలే ఎవడను అంటున్నారు. చూసావా దాంట్లో ఎంత మైకం ఉందో. ఈ లోపల 4 రాజకీయ నాయకుల దగ్గర నుంచి 4 దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి. మా మేస్త్రి ఆయన ఎదురుంటే మేము మాట్లాడతాం. ఆయన మాట్లాడితే పాపం వాళ్ళు నన్ను ఏమనుకోకుండా రెడ్డిబాబు అని స్వాగతం చెప్పినట్టు ఇంటికి తీసుకుపోయాను రోడ్డు మీద. అప్పుడు మనం హీరో లెక్క స్టైల్గా కాలెక్ట్ వేసుకుంటా. ఎందుకు వాళ్ళు నన్ను పట్టుకోలేదుగా, పండి బాబు మేస్త్రి గారు పండి అని అంటే సర్లే పని స్టేషన్ దాకా వెళ్ళి పాప నాతో పాటు వచ్చిన వాళ్ళు లోపల వెళ్తాను. లోపల ఉన్న భయంకరమైన అందులో ప్యాస పోసుకుంటాను అనుకుంటా. నేను ఎప్పుడు పోను స్టేషన్ ఆ లోపల కటకటానికి ప్యాస పోసుకుంటాను, అందులో పూసుకుంటాను అనుకుంటా. అందులో శకాకు దౌర్భాగ్య స్థితి. ఆ వాసనకు తట్టుకోడానికి పోయినోళ్ళు ఓ ఓ అని కక్కుతున్నారు. పాపం నన్ను బయట స్టేషన్ కాడ నుంచి కూర్చోబెట్టి ఏమయ్యా ఎస్ఐ గారు పాపం దగ్గర వెళ్ళి కానిస్టేబుల్ చూపు చాలా ఫోన్లు వస్తున్నాయి నేను అని అంటే ఎస్ఐ గారు వచ్చి అన్నాడు, ఏం చేస్తలేదు ఇన్ని ఫోన్లు వస్తున్నాయి అన్నాడు. ఏం చేస్తున్నాయి కదా అంత పొగర వద్దుకుండా వద్దులే బాబు ఈ రోజు నీతో ఏం మాట్లాడాను అట్టాని నేను ఏం అంటానికి కూడా అవకాశం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు వాళ్ళ రేపు పంపిస్తున్నాను. కొన్ని వీళ్ళు ఉన్నారు నా స్నేహితులు నాకు గుర్తుందా కప్పుడు నాకు వీళ్ళు ఇడిపిద్దామని గుర్తుందా లేదు. వదిలిపెట్టే శుభ్రంగా ఇంటికి పోయి ఆయన పడుకొని పొద్దున్నే గుర్తుకొచ్చాను వీళ్ళు. అప్పుడు ఏరా కూడా ఫోన్ చేయించేసి విడుదల చేయించి తీసుకొచ్చి పాసిపోయిన కూర తిని అప్పుడు దారి పెట్టి వెళ్ళిపోయారు. ఒక్కసారి లోక స్నేహంలో పడిపోతే నీ దరిద్రత మామూలు ఉండదు. భయంకరమైన స్థితి, పరువు బాగుంది, విలువ బాగుంది, అంత బాగొట్టుకుంటుంది, ఏముండదు. నీ వరకు నువ్వు ఒకవేళ ఇలా ఉన్నావనుకో చుట్టుపక్కల చూసేవాడు ఎందుకురా బతుకున్నాడు అరే అంత వాదం ఉంది కానీ ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటాను. నేను అంటాను క్రీస్తులో నీ బ్రతుకు మారితే ఈ సంవత్సరం నీ బ్రతుకు జనమలని ఏ మనుషుడు నీ ఎదుట నిలబడేడు. దేవునికి స్తోత్రం. లోక స్నేహము వద్దు, లోక స్నేహం వద్దు. ఆ తరువాత నేను అనుకున్న ప్రభువా నేను సచ్చినంత కాలం నీ మాటకు కట్టుబడి ఉంటాను అనుకోని ఎప్పటి వరకు ఆ ఆలోచన కానీ కనీసం ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కి తిరిగి చూడకోకుండా నా దేవుడు ఎన్ను తట్టి చేయబట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో ఎన్నో సమస్యలు ఎదురైనాయి, ఎన్నో గొడవలు ఎదురైనాయి. నేను మంచిగా ఉన్నా సరే ఎన్నో రకాలుగా ఎదురైనాయి, కానీ ఏ ఒక్కటి కూడా నా పాదముల దగ్గర కూడా నా ప్రభు రానిలేదండి. అక్కడి నుంచి అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అపాయము నీ గుడారమును సమీపించదు. నువ్వు కరెక్ట్గా నిలబడితే ఏ అపాయము నీ గుడారం యొద్దకు రాదు. నీ పక్కన 1000 మంది పడిపోయినా తెగుళ్ళు వచ్చి మన కరోనా వచ్చింది కదా, కరోనా నాకు కూడా వచ్చింది. ఆ కరోనా వచ్చిన ఆయనకి ఒక కంపౌండర్ తీసుకొచ్చాడు మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి వచ్చి అంత దూరాన్ని చూసి బలివాడిపోయా ఆయనకు వచ్చింది కరోనే. నేరా దగ్గరికి అన్నాడు, ఒక ఇంజక్షన్ లేదు, ట్యాబ్లెట్ లేదు, ఏమీ లేదు. ఒకటి అనుకున్న ప్రభా పిలిచిన వాడు, నేను హాస్పిటల్కి అయిపోను, పిలిచిన వాడు తీసుకుపోయి హైదరాబాద్ లేస్తున్నారు. అప్పుడు ఇక్కడెక్కడ ఉంచట్ల కరోనా వచ్చిన వాళ్ళు కాబట్టి హైదరాబాద్ తరలిస్తున్నారు. నేను అక్కడ పోలేను, అక్కడ నేను ఉండలేను ప్రభా, నా వల్ల కాదు, నా వెనక ఉండరు మా వాళ్ళు అని చెప్పి ఇంట్లో గోడ తట్టు మొక్కలు తిప్పి ఏడ్చుకుంటూ పడుకున్నాను. ప్రభా పిలుచుకున్న దేవుడు నాయన నువ్వు విడిచిపెడతావా అని చెప్పి ప్రార్థన చేస్తే ఒక 2-3 రోజులు గట్టిగా గాలి పెరచలేకపోయినా 3వ రోజు కానీ ఒక దర్శనం వచ్చింది. ఒక హోటల్ గత పడవటానికి వచ్చింది. లబాన్ ఒక వ్యక్తి వచ్చేసి లోపలికి నెట్టి ఇంట్లోకి నెట్టి గడిపెట్టేశాడు. దాని నుండి నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం. కరోనా నుండి నన్ను తప్పించాడు దర్శనం ద్వారా. కనుక ఆ తర్వాత నాకు శ్వాస ఆడకుండా నేను మంచిగా ఉన్నా. ఏ మెడిసిన్ వాడుకోకుండా దేవుడు నన్ను బ్రతికించాడు. అట్లాగని ఆగిపోలేదు. అదే వారం మందిరంలోకి వచ్చి వాక్యం చెప్పాను. చెబితే భయపడతారని ఎవరితో చెప్పాలి. సంవత్సరానికి చెప్పా అంటున్నారు. సంవత్సరం తర్వాత దేవునికి స్తోత్రం. కనుక లోక స్నేహం అనేది కరెక్ట్ కాదు, మానుకోవాలి. 2వ మాట చెప్పి త్వరగా నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం
బైబుల్ ఉన్న వాళ్ళందరూ తీయండి దయచేసి మీరు బైబుల్ వాక్యాన్ని మాట్లాడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వాక్యం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వానికి ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను. యుగాది నా వైపు చూడండి. హృదయములను పరిశోధించువాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఈ వాక్యాన్ని ఇక్కడే లైన్లో ఉంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ఫిలిష్తీయులతోను నివసించిన అరబీయులతోను మోమోనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ఎవరతను? ఆసా. చదవండి మంచిగా. ఎవరతను? అక్కడ ఉన్నది ఎవరు? 26వ అధ్యాయము అమ్మా 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 1వ వాక్యం చదువు. అంతటా యూదాజనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతోను పుట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసింది. చదవండి, చదువుకుంటారా? నేను ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు. ఆసానా ఉజ్జియానా? ఉజ్జియా. ఆసా కూడా ఉన్నాడు చూడండి. ఆసా కూడా ఉంటాడు చూడండి. ఆసా మొదటి దినవృత్తాంతములు చదవండి. ద్వారపాలకుల విభాగమును కూర్చున్నది ఆసాపు కుమారులలో కోరే కుమారుడు. ఎన్నో అధ్యాయం చూడు. 26 చదువు. మొదటి దినవృత్తాంతంలో చదవండి త్వరగా. 26వ అధ్యాయము 26వ అధ్యాయము చూడండి. 9 చదువమ్మా. ఆశా గురించి లేదు అక్కడ. ఆశా కాదు. 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయంలో ఉంది. చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్ను నమ్ముకొని ఉన్నాము. బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన విజయమందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఉష్యాలను ఆసా ఎదుట యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తునందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రం. ఆశ దేవుని కత్తుక్కొని ఉన్నంత కాలం, జాగ్రత్తగా వినాలి. ఆశ దేవుని కత్తుకున్నంత కాలం ఎక్కడ యుద్ధములో కూడా జయం పొందుకున్నాడు. దేవుడు తన శత్రువులను తరిమి కొట్టాడు. ప్రతి స్థలంలో విజయాన్ని పొందుకున్నాడు. ఆశ ఒక సమయం వచ్చింది, దేవుని విడిచిపెట్టాడు. ఆశ భయంకరమైన పరిస్థితులు పడిపోయాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి అతుక్కునున్నంత వరకు ఏ శత్రువు నీ ఎదుట నిలవలేడు. ఏ మనుషుడు నీ బ్రతుకు దినములన్నీ ఎప్పుడైతే నువ్వు మనసు మార్చుకుంటావో అప్పుడే దేవుడు కూడా మనసు మార్చుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు తొలగిపోతావో అప్పుడే దేవుడు కూడా తొలగిపోతాడు. నువ్వు అనుకున్నది ఎందుకు జరగట్లేదు?
ఆశ అనుకున్న ప్రతి విత్తములో దేవుడు తోడే ఉండి నడిపించాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఆశకి. కానీ ఎప్పుడైతే తన నుండి తొలగిపోయాడో విజయాన్ని కోల్పోయాడు. చాలా మంది వ్యక్తులు దేవునికి సమయం ఇచ్చినంత కాలము సంతోషకరంగా ఉంటారు. ప్రతి కుటుంబం కూడా నేను చెప్పగలుగుతా ఖచ్చితంగా. నేను అనుభవించే మీతో చెప్తున్నా. దేవునికి సమయం ఇచ్చి దేవునికి మొదటి ప్రాముఖ్యత ప్రతి విషయంలో కూడా దేవునికి సమయం ఇచ్చినప్పుడు నీ కుటుంబము ఎలాంటి పరిస్థితుల బాధల్లో ఎలాంటి శ్రమలు నీ మీదకి వచ్చినా అవన్నిటిని కూడా తొలగించేసి నెమ్మది కలిగ చేస్తాడు. ఎప్పుడైతే దేవుని నుంచి తొలగిపోతావో చూడు, అప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆలకించడు ఆయన. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఎందుకో తెలుసా? యెహోవా హృదయాలను పరిశీలన చేస్తున్న దేవుడు. ఇర్మియా గ్రంథం 17:10 వాక్యం. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున అదే నీకు ప్రతీకారము చేయుటకై యెహోవాను నేను నీ హృదయములను పరిశోధిస్తున్నాను, మీ అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలా ఇక్కడ వరిసాలి. నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రతి ఫలం. జాగ్రత్తగా గమనించాలి. కరెక్ట్గా దేవుడు నీ ప్రవర్తన మంచిగా ఉందనుకో, చక్కటి ఫలం పొందుకుంటాడు. నీ బిడ్డలు చక్కటి ఫలం పొందుకుంటారు. నీ ప్రమోషన్ కూడా ఆగదు దేవుని కృపను బట్టి. రాత్రి అంతా ప్రార్థన చేశాను. ఆ కృపాకర్ కూడా ఇక్కడే ఉన్నాడు. రాత్రి అంతా నేను మండలపాడులో వాక్యం చెప్పి 2 అంశాలు, ఇద్దరు కూడా జాబ్ వాళ్ళిద్దరి కొరకే చేశారు. రాత్రి వాళ్ళిద్దరి కొరకే చేశాను. నేను మనసులో ఏదైనా పడ్డదంటే అది అయిపోయిందాక నాకు ఒక పౌరుషం ఉంది, నా దేవుడు తీర్చగలిగిన దేవుడు అని. మీకు లేకపోవచ్చు, నాకుంది. నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు, ప్రార్థన ఆలకించువాడు. పైగా నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నిర్గమాకాండము 4వ అధ్యాయము 15వ వాక్యము వాగ్దానం. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభు ఖచ్చితంగా చదవడం మాటలు నీకు చేయవలసిన దానిని నీకు బోధించదు. సార్ ఒక్క వచనమే ప్రభు నాకు ఇచ్చాడు. అది మోసేకి అహరోనుకి ఇచ్చిన వాగ్దానం. దేవునికి స్తోత్రం. లక్షల మందిని నడిపించిన సేవకులు ఎవరు చెప్పండి? మోసే ఒక్కడే. యెహోషువ, మోసే, అహరోను. తర్వాత కొత్త నిబంధనలో 100 మంది 1000 మంది నడిపించారు. కానీ లక్షల మంది నడిపిస్తున్న ప్రవక్తకి ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. నువ్వు చేయవలసింది నీకు నేను బోధించేదను. ఖచ్చితంగా రాత్రి ఎప్పుడు వీలు పడితే అప్పుడు లేచి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏంటంటే దేవా ఈ 2 అంశాలు ఇద్దరు కూడా జాబ్ ఇవ్వాల్సే. ఇద్దరు కూడా బాధపడుతూ ఇద్దరికి దేవుడు కృప ద్వారాగా ఒకటి ప్రమోషన్, రెండోది శక్తిమే సంతకం కావాలి. ప్రభువా ఇది ఖచ్చితంగా నీ వల్ల అయితే వాళ్ళ హృదయాలు కూడా మారాలా, మీ తట్టు త్రిప్పబడాలా అని ప్రార్థన వీలైనంత వరకు తెల్లవారుజామున మళ్ళా 3:30 లేసి అప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. మరి ఎందుకయ్యా మేలు కలగట్లేదు? దేవుడు అంటున్నాడు, వారి ప్రవర్తన బట్టి వాళ్ళకు నేను తీర్పు తీరుస్తా, వాళ్ళ హృదయాలను నేను పరిశీలన చేస్తున్నా. ఒక సేవకుడికి తన విశ్వాసంలో ఎంత ఎదిగితే అంత మంచిది. అంతగా కోరుకుంటాం. నిజమైన సేవకుడు తన విశ్వాసులు నేల నుండి పైకి లేవనెత్తబడాలా, దరిద్రత స్థితి నుండి ధనవంతులుగా మార్చబడాలా. ఇది ఒకరు ఒక చూపు చూస్తే మనస్తత్వం సేవకుడు కూడా వాడు సేవకుడు కానే కాదు. ధనవంతుడు ఎలా చూస్తాడో దరిద్రుడు కూడా అదే ప్రకారంగా ప్రార్థన చేయాలి. అందరి కొరకు అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి అవకాశం ప్రభు మాకు ఇచ్చాడు. ఎందరికో లేదు భాగ్యం. కొందరి వరకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చినందుకు మేము తింటున్న ఆహారం దేవుడు పెడుతుంది కనుక, మాకు ఇచ్చే జీతం దేవుడు కనుక మేము ఖచ్చితంగా ఆయన పనిలో మా హృదయాలను పరిశీలన చేస్తాడేమో అని భయపడుతూ మేము రాత్రి అంతా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు మేలు కలగట్లేదు?
మత్తయి సువార్త 10వ అధ్యాయం 12 మంది శిష్యులకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు ఆ గృహం వాళ్ళు నేను చేర్చుకున్నప్పుడు దానికి శుభమని చెప్పండి. ఏమని చెప్పండి? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామములోనైనను, నేను ఇంటి గురించి చెప్పానన్నమాట, ఆ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం దాని మీదకి వచ్చును. స్తోత్రం చెప్పు. ఎప్పుడు వచ్చింది సమాధానం? సేవకుడు దీవిస్తాడు నిన్ను, ఆ దీవెన నీ తల మీదకి రావాలా, అది నెరవేర్చబడాలా, అది ఏ పర్యాయంగా నెరవేర్చబడాలా. దేవునికి అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమే ఆయనకి. మరి ఎందుకు నీ మీద నెరవేర్చబడలేదు? సేవకుడిని దీవిస్తున్నాడు, సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సేవకుడి కొరకు కన్నీరు కాస్తున్నాడు, సేవకుడి కొరకు 5 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. మరి మీ ఏషాలు అలాగున్నాయి, ఎందుకు నీకు పని జరగట్లేదు అంటే ఆ ఇల్లు యోగ్యమైనదైతే అన్నాడు. ఇక్కడ నువ్వు సేవకుడు అక్కడే ప్రార్థన కాదు, నువ్వు కూడా మారు మనసు పొందుకోవాలా. ఇప్పుడు నీ సేవకుడు ప్రార్థన, నీ మారు మనసు రెండు కలిసి ప్రభు దగ్గరికి వెళ్తే ఎంతనే కార్యం చేస్తాడు. ఆ నిమిషంలోనే దేవునికి స్తోత్రం. నువ్వే మందమతి రాకుండి, నువ్వే లోక స్నేహంలో పడిపోయి నువ్వు లోకస్తున్న బ్రతుకుతూ నీ సేవకుడు కన్నీరు కట్టి ప్రార్థన చేస్తే నీకు మేలు కలిగిందా? మరి పైగా ఎవరి మీద మన కోపాలు చెప్పండి? ఎవరి మీద? ఏదో జరగకపోతే ఇంట్లో భర్త మీద, ఇదిగో నువ్వు అన్నావు కనుక నాకు ఇట్లా జరిగింది. భార్య మీద నువ్వు అన్నావు కనుక నాకు ఇట్లా జరిగింది. కాబట్టి ఒక్కసారి పౌరుషం తెచ్చుకొని క్రీస్తులో కరెక్ట్గా నిలబడు. నువ్వు అనుకున్న కాడికి నీ పాదముల దగ్గరికి నువ్వు అనుకున్నది వచ్చింది. దేవునికి స్తోత్రం. సేవకుడు ప్రార్థన వ్యర్థం కాదు. నా దేవుడు ఎవరిని వ్యర్థంగా ఉంచలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నేల నుండి దరిద్రుడు పైకి లేవనెత్తగలిగిన సమర్థుడు. మరి ఎందుకు నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావు? నీ ప్రవర్తన ఎలాగుందో సరి చూసుకోవాలా. ఇది 3వ మాట. నీ ప్రవర్తన ఎలాగుందో సరి చేసుకోవాలా. సరి చేసుకోకుండా ప్రభువా ప్రభువా అంటే ఆయన ఏమంటారు తెలుసా? ప్రభువా ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యానికి చేర్చబడడు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే అంటాడు. నేను డబ్బులాట అంటే ఎంత? 10 రూపాయలు 20 రూపాయలు కాదు, 50 రూపాయలు 100 రూపాయలు మొత్తం సెలవులే. 5 రూపాయల బిళ్ళలు, అప్పుడు 2 రూపాయల బిళ్ళలు, ఇవన్నీ మొత్తం పెద్ద గ్రౌండ్ గీసి దాంట్లో పోసి వచ్చేట కొట్టడు. ఒకదాని కొడితే మొత్తం ఐడియా. అట్లా డబ్బులు పోగొట్టుకుని ఇంటికి వచ్చి పాపం వచ్చి అమ్మగారిని ఎవరిని తెలుసా? లేచి నీ మొక్కమే చూసేది. ఏంటట? లేచి నీ మొహమే చూసి. అందుకే నాకు ఎట్లా జరిగింది. వీడు బాగా పోగొట్టుకున్నా. నేను డబ్బులాంటి ఆడే దూల నాకు ఉంది. ఈ దూల ప్రకారం పోయిందనుకోట్లా. ఈ కచ్చ ఈ పాపం వాళ్ళే కావడదు అంటారు. మళ్ళీ ఎవరంటే వాళ్ళేమన్నాక ఆడదన్నింటికి అణిగిపోయి ఉండదుగా. ఇంటికి వచ్చి నీ మొహం చూడబట్టాను. పొద్దు లేచిన తర్వాత డబ్బులు పోయినాయి. అదేమయ్యా నేనేం చేశాను? పెద్ద పోకరించే తొల్లపోతులాగా పాపం తట్టుకోలేక డబ్బులు పోగొట్టుకొని ఆడవాళ్ళ మీద శౌర్యం. స్తోత్రం చెప్పు. నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. చూడలేదా? నీ ప్రవర్తన ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు సరిగ్గా నిలబడితే ప్రభు నీ దగ్గరికి వచ్చి నాకు నిన్న నేను కల్లూరు ప్రార్థనలో ఉన్నా. అక్కడైతే ఏకాంతం ప్రార్థన వచ్చింది. మనవాళ్ళు ఎవరు సరిగ్గా ఏకాంతం 2 అంశాల మీద వెళ్ళాను. ఈ 2 అంశాల గురించి ప్రార్థన చేసుకుంటే అక్కడ కూర్చున్నా. నేను చేసేది ఒక అంశం ఒకటైతే రాత్రి నిన్న తెల్లవారుజామున ఒక మాట ఏమన్నా వస్తుందంటే, రేపు నువ్వు ఉండవు. ఒరే ఇదేంటి? నేను వచ్చిందేమో ఒక ప్రార్థన మీద, చేస్తుందేమో ఒక ప్రార్థన మీద, నువ్వు రేపు ఉండవు అని ముఖ దర్శనంలో ఒక ఆయన ఒక స్వరం పడుతుంది. కాస్త భయం వచ్చేసి ప్రార్థన చేసి, అసలు ఎందుకట జరిగింది, రేపు నేను ఉండకపోవడం ఏంటి అని చెప్పి. ఎందుకో తెలుసా? తన పిల్లల కొరకు ఎప్పుడైతే ఖచ్చితంగా ప్రార్థన చేస్తామో ఏదో ఒక డౌట్ అపవాది మాకు పెడతాను ఏమంటుంది? ఎందుకు? గుండెలో గుబులు పుట్టియాలి.
ప్రార్థన చేయకుండా మానేయాలి. ఇక అటు ప్రార్థన మానేసి ఇక ఇల్లు గురించి చేసుకోవడం మొదలు పెట్టాలి. అటు ముందు కొనసాగనే ఉండదు. ఒకసారి ఫోన్ చేసుకుంటే ఏం జరిగిందమ్మా, ఎలా ఉందమ్మా అనుకుంటా మళ్ళా ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే అపవాదాన్ని ఈ రకంగా నన్ను నిద్రపడితే నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే ఇప్పుడు రావడానికన్నా నేను ఇష్టపడుతున్నాను, భూమి మీద ఉండాలనేది నాకు ఆశ అయితే ఏం లేదు, నువ్వు ఉంచినంతకాలం నేను ఉంటాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. అయిపోయింది, నిన్న అయిపోయింది, ఇవాళ కూడా అయిపోతుంది. ఏమైనా జరిగిందా? ఎవడన్న దేవుడు నాతో? దేవుడా? దేవుడు మాట కదా, అపవాది ఎలుగుతోత రేపు ఉండవు. ఎందుకు? ఖచ్చితంగా విష్ణుమించి ప్రార్థన చేస్తున్నాక నన్ను బెదరగొట్టడానికి. ఇలాంటి సమస్యలన్నీ అపవాది చేత మేము పడుకుంటూ మేము ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడ మా పొరపాటుతో ప్రభుత్వాన్ని సరి చేసుకొని చక్కపరుచుకొని, ఎవరైనా ఎంత కోపాట కాదు ప్రభు ఆ పొరపాటు అయిందని సరి చేసుకొని, మా ప్రార్థన ఎక్కడ దేవుని సన్నిధి చారుతానని సరి చేసుకొని మేముంటే మీ ప్రవర్తన అంతా పాడు చేసుకొని మేలు కలగకపోతే ఎందుకు మేలు కలగలేదు అని చెప్పి ఆలోచించేదానికంటే నీ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా సరి చేసుకో. దేవుడు నీ ప్రవర్తన తగిన ప్రతిఫలము నీకు ఇస్తాడు. చదవడం మరొకసారి మాటను అండర్లైన్ చేసుకున్న మాటలు మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం అండర్లైన్ చేసుకోండి. చదవము. ఒకటి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయాలను పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలిస్తున్నాడు మన హృదయాలను. 139వ కీర్తన అంటాడు దావీదు మహారాజు, అయ్యా నేను కూర్చుండుట, నేను నిల్చుండుట, నేను పడుకుండుట, నీవు నన్ను పరిశోధించి నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు గ్రహించుచున్నావయ్యా. నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నావు. దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు తెలుసా నీకు? దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు తెలుసా? నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా నీ ప్రవర్తన తగినట్టుగా ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నీ ప్రవర్తన తగినట్టుగా ప్రతిఫలం పొందుకుంటావు. కొంతమంది స్త్రీలు ఉంటారు, భర్తలు ఉద్యోగాలకు పోతే ఇళ్ళక్కడ టీవీల దగ్గర పెట్టుకొని కూర్చుంటారండి. టీవీల దగ్గర పెట్టుకొని కూర్చుంటారు. నీ భర్త ఏ పని మీద వెళ్ళాడు ఆ పని సక్రమంగా తిరిగి రావాలా, క్షేమంగా రావాలా, ఉద్యోగంలో మేలు పొందుకోవాలా. అది వ్యాపారమే కానీ కూలి పనే కానీ నీ భర్త ఏ పని చేస్తే ఆ పనికి వెళ్ళాడంటే నువ్వు టీవీ దగ్గరికి వెళ్తున్నాడుగా దెయ్యంలాగా మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నా భర్త క్షేమంగా రావాలి, పోయిన పని మంచిగా జరగాలి, ఆయన నా భర్తకు నువ్వు తోట ప్రార్థన చేయాలా. సరైన స్త్రీ అయితే నువ్వు సరైన భార్య అయితే ఇది నీ ప్రవర్తన దేవుడు చూస్తాడు. అయ్యో ఈ బిడ్డలు నా వైపు తిరపబడ్డారు, వాళ్ళ కార్యాలు నేను చెయ్యాలని దేవుడు ఆశపడి చేస్తాడమ్మా. ఒక సేవకుడు ప్రార్థన ఒకటే కాదు, నువ్వు సరిగ్గా నిలబడాలి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ఆ ఇల్లు ఇల్లు అనగా ఏంటంటే హృదయం. ఇల్లు అంటే హృదయం. హృదయం యోగ్యమైనదైతే సేవకుడు ఏ ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన నీ ఇంటి మీదనే ఆగిపోద్ది. స్తోత్రం చెప్పు. ఆ ప్రార్థన నీ ఇంటి మీద ఆగిపోద్ది. నిన్ను దీవించింది, నీ బిడ్డలను దీవించింది, నువ్వు అనుకున్నది జరిగింది. అట్లా కాకోకుండా నీ భర్త శ్రమ పడుతూ నువ్వు టీవీ దగ్గర గడిపితే మధ్యలో దేవుడు ఆత్మ ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు మేలు చేస్తాడు? నువ్వు ఎట్లా యోగ్యమైన ఇల్లు కలిగి ఉంటావు? నువ్వు యోగ్యత కలిగిన ఇంటి మీద సేవకుడు చేసిన ప్రార్థన నిలిచి ఉంటది. ఇప్పుడు దాకా మరొకసారి మత్తయి సువార్త ఇంటి వారికి శుభమని చెప్పుడి, మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి మళ్ళా సేవకు దగ్గరికి వచ్చేసిందంట. ఆ దీవెన అక్కడ నిలవదు. నీ మీద నిలిస్తే మంచిదా, నిలవకుండా ఉంటే మంచిదా? నిలవాలి. కనుక నేను ప్రవర్తన సరి చేసుకోవాలి. ఏ సరి చేసుకోవాలంట? నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన సరి చేసుకునే విధానం ఉండాలి. ఒక పనికర్తనం అంటే సేవకుడు ప్రార్థన నాకు అవసరమని లోబడే మనస్తత్వం నీకు కావాలి. నువ్వెంత ఎంప్లాయీస్ అయినా సరే మనిషివేగా నువ్వు కూడా శంపమే పెట్టి కోరిత నాకు వచ్చిన బాధ నీకు కూడా వచ్చిందిగా. ఎంప్లాయీస్ అయితే నువ్వు పెద్ద ఇదా?
నిన్ను కోస్తే ఏమన్నా బ్లడ్ ఏమన్నా ఎర్ర పచ్చగా ఉంటుందా, ఆకుపచ్చ కలర్లో ఉంటుందా? చెప్పు. ఆ ఎంప్లాయీ తన మీద నువ్వు దీవించబడతాను. దేవుడు ఇచ్చి నీకు ఇచ్చిన గిఫ్ట్ అది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మా రైటర్ గారు ఉన్నారు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. ఒకసారి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి కృపలు ఇక్కడ బాధ ఉంటాయి. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? నాకైతే చాలా బాధపడతాను. ఆత్మ బిడ్డలు బట్టి నేను బాధపడతాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని దగ్గర యోగ్యత కలిగి ఉన్నానా లేదా? ఈ నూతన సంవత్సరంలో తెలుసుకోవాల్సింది. సేవకుడి మాటలు దేవుడు రూఢిపరుస్తాడు. దేవుని వాక్యంలో సేవకుడు మాట్లాడడు. ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఎప్పుడు కూడా న్యాయంగానే చేస్తాడు. ఒకరికి ఒక రీతిగా చేయడు. చాలా మంది అన్నయ్య ఆడికి ఇంటికి వచ్చిన కానీ మా ఇంటికి రాదు, సమయం దొరకలేదు, రాలేదు. మరే మార్తల దగ్గరికి ఎప్పుడు రాలేదు. రోగి అని చెప్పిన తర్వాత కూడా రాలా. చనిపోయిన తర్వాత వచ్చాడు. అయినా కానీ వాళ్ళ విశ్వాసం చూశారు. అసలు ఆ విశ్వాసం చూశారు. ఊరందరికి సమయం దొరికింది. ఇప్పుడు ఊరందరికి సమయం దొరికి ఏమన్నారు తెలుసా? ఇదే సమయం అని అపవాది వాళ్ళని దొరబడి ఏమైపోయాడమ్మా, మీ యేసుప్రభు ఏమైపోయాడు? మీ తమ్ముడు రోగం వచ్చినప్పుడు రాలేదుగా, కబురు పంపించడం రాలేదుగా, చనిపోయినాక పాతి పెడతానికి రాలేదుగా. ఏమైపోయాడమ్మా మీ తమ్ముడు? ఏమైపోయాడమ్మా మీ యేసుప్రభు? దేవుడేమో ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యాలు అన్నారు, పిండి వంటలు చేశారు, భోజనాలు పెట్టారు. ఎలాంటప్పుడు వస్తాడా? ఏమైపోయాడు? మీ తమ్ముడు రోగి అని చెప్పి నువ్వు కబురు పంపించారాలేదే అని బాగా నూరి ఊరంతా వచ్చి పోసేశాడు. ఇదే సమయాన యేసుప్రభు వారు ఆ తమ్ముడు నాదులు చనిపోయిన తర్వాత 4 రోజులకు వచ్చాడు. పాతి పెట్టబడిన తర్వాత ఊరు బయట ప్రభువారు ఉన్న సంగతి తెలిసి పరిగెత్తుకుని ముందు ఎవరికి తెలుసా? సరే, ఎవరో మీరు చదివితే తెలుసు. మార్త యేసుతో, ప్రభువా ఎక్కడ ఉండిన ఎడల. ఎంత గొప్ప విశ్వాసం అంటే చూస్తున్నాం. అప్పుడు దాకా ప్రజలందరూ వచ్చి మీ తమ్ముడు రోగి అయినప్పుడు రాలా, చనిపోయినప్పుడు రాలా, పాతి పెట్టినప్పుడు రాలా, ఆయనే దేవుడమ్మా, ఆయనే యేసుప్రభు అమ్మ అని చెప్తే సైలెంట్గా ఎన్నుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చారో పరిగెత్తుకుని పోయి మార్త అంటుంది, అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. స్తోత్రం చెప్పు. ఏ విశ్వాసం ఎట్లాగా ఉంది? ఇంకొక ఆమె విశ్వాసం ఎట్లాగా ఉంది? మరి ఆమె కూడా తెలిసింది, ఆమె కూడా వచ్చేసింది. ఆమె కూడా ఆవిడ తెలుసా, అయ్యా బోధకుడా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు మరణించేవాడు కాదు. ఇక్కడ ఇతర విశ్వాసం చూసి అంటాడు. యోహాను సువార్త 11:25 వాక్యంలో, యోహాను సువార్త 11:25 పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి, విశ్వాసం ఉంచు ప్రతి వాడును చచ్చిపోయినా ఎన్నడూ చనిపోడు అని అంటే, నిజమే ప్రభు ఎన్నడూ చనిపోడు ప్రభు అని. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? వారి విశ్వాసాన్ని బట్టి ఆకాశం వైపు కన్నులెత్తి చిన్న ప్రార్థన చేశాడు. మూలుగుతూ ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు ఇచ్చాడంట యేసు ప్రభు. ఆ కుటుంబం కొరకు కన్నీళ్ళు ఇచ్చాడంట. కన్నీళ్ళు ఇచ్చి, దేవా నువ్వు నన్ను పంపావని వాడు గుర్తిరిగినట్టుగా రాజాను లేపవా అని ప్రార్థన చేశాడు. ఎవరి విశ్వాసాన్ని బట్టి చెప్పండి? ఎవరి విశ్వాసాన్ని బట్టి? పాడి సమాధి కాడికి వెళ్దాం పంపన్నాడు యేసు ప్రభు. రాళ్ళని ఎందుకు? సమాధి మీద దాంట్లో వేయటానిక, కొబ్బరికాయ కొట్టడానిక, పలహారాలు చేయటానిక, 3వ రోజు చేయటానిక? మరి ఎందుకు వెళ్ళాడు? లేపాలని ఉద్దేశంతో వెళ్ళాడు. లేపాలని ఉద్దేశంతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి మీద రాయి తొలగించండి అన్నాడు. అయ్యా 4 రోజులైంది అయ్యా, వాసన వస్తాడు అని చెప్పాను అన్నాడు. సమాధి మీద రాయి డొల్లించండి అంటే స్మెల్ వస్తాడయ్యా అంటే మీరు డొల్లించండి. నువ్వు చేసే పని నువ్వు చేయాలా, ఆయన చేసే పని ఆయన చేయాలి. ఏ సమాధి అంత దూరం పోయినాడు, సమాధి మీద రాయి డొల్లించుకోలేడు ఆయన వల్ల కాదట్టవా? అది నువ్వు చేయి, నీతో చెప్తున్నాడు ఆ పని నువ్వు చేయి. ఆయన ఏం పని చేయాలా? సమాధి మీద రాయి డొల్లించాడు వాడు. నేను వచ్చి కన్నీరు గంచి ప్రార్థన చేశాడు. లాజరు పేత వస్త్రం చేత కట్టబడిన వాడు బ్రతికి సమాధుల నుంచి బయటకు వస్తాడు. ఎవరి విశ్వాసాన్ని బట్టి ఈ కార్యం చేశాడు చెప్పండి? ఎవరి విశ్వాసాన్ని బట్టి?
కొంత నమ్ముతూ కొంత నమ్ముతూ నీ సొమ్మంత ఏదో పోయినట్టుగా. నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారికి రక్షణ. అంతే బైబిల్ మొత్తం చెప్పేది. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నారో మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇవ్వబడదు. స్తోత్రం చెప్పండి. భూమి మీద ఇరుగురు ఏకీభవించి ప్రార్థన చేసిన ఏకీభవించి మరియ మాత్రకు ఒకే మాట వచ్చింది, యేసయ్యా నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు మరణించేవాడు. ఇద్దరికి ఒకే విశ్వాసం. ఇదే మాట మనం ఎక్కడ చూస్తాం? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూస్తాం. భూమి మీద ఇరుగురు ఏకీభవించి ప్రార్థించి అడిగిన ఎడల మరియు మీలో ఇద్దరు వేడుకుని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని చెప్పుతున్నాను. స్తోత్రం చెప్పండి. మరే మార్తలో భూమి మీద ఇరుగురు ఏకీభవించి ప్రభుని అడిగారు, ఏకీభవించి విశ్వసించారు, ఏకీభవించి ప్రార్థించారు, ఏకాంతమైన విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకే జరిగింది. సత్యమైన లాజరును దేవుడు బతికించిన అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. భార్య భర్తలు ఏకీభవించి ప్రార్థన చేస్తే నువ్వేది అడుగుతావో అది నా ప్రభు నీకు ఇస్తాడు. ఒకళ్ళు ఉంటారు, మందిరానికి వచ్చినంతసేపే బాగుంటారు, ఇంటికి పోయిన తర్వాత అన్నం పెట్టవే, అక్కడ కంచం వంద పెట్టుకో. ఏంటంట? అక్కడ కంచం వంద పెట్టుకో. స్నానానికి నీళ్ళు దొరవే, అక్కడ దగ్గర పెట్టిన పోసుకో. బట్టలు ఇవే, ఆ దండి మీద దగ్గర పడ్డాయి. ఇలా మధ్యలో మరి పిల్లలు ఆ అమ్మకి చెప్పరా అంటే వాడు వచ్చి, అమ్మా నాన్నకు అన్నమాట పెట్టుకొని తగలాడవాను, నాన్న పెట్టుకొని తగలాడమంటాను. వీడొచ్చి అంట. కొన్ని కుటుంబాలకు సమాధానం కొత్త సంవత్సరం ఇంకా చెప్పాలని ఉంది, కానీ ఈ 3 మాటలు జీవితంలో ఫలిస్తే నీ ఎదుట నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. కనుక యోగ్యత కలిగి ఉన్నావా, యోగ్యత కోల్పోయి ఉన్నావా? ఒకటి, నీ ప్రవర్తన సరి చేసుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా అయితే అయితేనే వెళ్ళిపోతున్నావా? చేలో పడ్డ గుడ్డెద్దులాగా చేలో పడ్డ గుడ్డెద్దు ఏం చేసి దానికేం కనపడదు. ఇది పరపరా అని ఆ మొక్కదన కంకులో లేకపోతే ఏదో తొక్కి ఆ సౌండ్ పడితే ఎవరో వస్తున్నారంటే బెదిరవుతుంది దొక్కింది. అట్టుందా మన బతుకోకాల? చేలో పడ్డ గుడ్డెద్దులాగా వద్దు. నేనే మార్గము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్పించి తండ్రి అంత ఎవరు పోలేదు. ఆయన మార్గంలో నడుస్తున్నావు నువ్వు. నేను లోక స్నేహాన్ని విడిచిపెట్టాలా, ప్రవర్తన సరి చేసుకోవాలా, యోగ్యత కలిగి ఉన్నావో లేవో సరి చేసుకోవాలి. ఈ మాటలు నువ్వు పాటిస్తే కొత్త సంవత్సరంలో గొప్ప కార్యాలు నా ప్రభు నీ పట్ల చేయబోతావు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దైవం, ప్రేమగల తండ్రి, చెప్పబడిన ప్రతి మాట సన్నిధిలో ప్రభు ముద్ర వేసి భద్రపరిచి బిడ్డలకు కావాల్సిన మేలుశాతం నింపండి. యోగ్యత కలిగి జీవించినట్లుగా ప్రతి ఒక్కరు ప్రవర్తన సరి చేసుకున్నట్లుగా దేవా ఎదుట ప్రభు మేము నాయన ఎప్పుడు సరి చేసుకున్నట్లుగా సహాయం చేయండి. ఎంత పరిస్థితిలో ఉంచొద్దు, నమ్మునట్లుగా విశ్వసించినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా ఏదో సమయానికి ఏదో జరగలేదని కాదు, కానీ అల్లా నువ్వు దాన్ని సరిపించగలవు. అల్లా అంతకంటే గొప్ప కార్యం చేయగలవు. ఆశా దేవుని ఆనుకున్నంత కాలం యుద్ధమును ఎదురు లేకుండా బ్రతికాడు. ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడే కూలిపోయాడు. ఆశలాగా ఉందా నీ బ్రతుకు? ఒకవేళ దావీదు వలె ఉందా? దావీదు అంటున్నాడు, వృద్ధాప్యులు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభా ఎంతగా నన్ను నా కుటుంబాన్ని దీవించుటకు నేను ఏ పాటి వాడను, నీ కంటికి నేను బుద్ధివాడినే కదయ్యా అని ఎంతగానో దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సరి చేసుకుంటున్నావా? ఎక్కడి నుంచైనా నీ హృదయాన్ని మార్చుకుని, నీ మనసు మార్చుకుని ప్రభు నీకు తోడే ఉంటాడు. ప్రభు నీకు తోడే ఉంటాడు. యెహోషువకు తోడే ఉన్నట్టుగా నీకు తోడే ఉంటాడు. మోషేకు తోడే ఉన్నట్టుగా నీకు తోడే ఉంటాడు. ప్రతి విషయంలో తోడే ఉండి నడిపిస్తాడు, ఆదరిస్తాడు, బలపడతాడు. యోగ్యత కలిగి బ్రతుకో. యోగ్యత కలిగి బ్రతికిన నీ కుటుంబంలో శావుకుడు చిన్న ప్రార్థన చేసిన ఆ ప్రార్థన జీవితంలో 100 ఫలించింది. యోగ్యత
కలిగి ఉన్న బలితో సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుడు అంటే నీకు ఎలాగ ఉంది? ఇంకా వాక్యం వింటున్న నవ్వులు ప్రయాసంగా కాస్త భయపడు. దేవుడు అంటే వరకు వాక్యానికి ఇలువివు, వాక్యానికి ఆ వాక్యాన్ని అనుసరించి నడు. ఆశ లాంటి అర్థవాడు ఎందరో కూలిపోయారు. జాగ్రత్త. రాజులు రాజ్యాలు కూలిపోయి నువ్వెంత నేనంట. జాగ్రత్త కలిగి దేవుని పట్ల నమ్మకస్తున్న మన హృదయాలను సరి చేసుకున్నంత కాలం దేవుడు మనకు తోడే ఉంటాడు. ఏ మనుషులు నీ ఎదుట నిలబడేడు. నీ బ్రతుకు దినములన్నీ నీ ఎంట కృపాక్షేమ వలె ఉంచునుగా. పరిశుద్ధమైన తండ్రి, కొంతమంది చెప్పబడిన మాటలు హృదయంలో దాసుకొని జీవించినట్టు మిమ్మల్ని దీవించింది, ఆశీర్వదించింది. నెమ్మది సమాధానం కనుగొన్నారు. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.